హాయ్ హలో. ఇప్పుడు నేను చేసేది టమాటా వంకాయ మసాలా కర్రీ. దీనికి కావాల్సినటువంటి ఐటమ్స్ చెక్క, లవంగం, గసగసాలు, ధనియాలు, యాలకులు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలిపి అందులో కొంచెం జీడిపప్పు, బాదం గింజలు కూడా వేసుకోవచ్చు. కొబ్బరి కూడా కావాలంటే వేసుకొని ఇలాగా మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ చేసుకొని తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే పక్కన ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి 2 బాగా వేయించుకోవాలి. తర్వాత కూరగాయ ముక్కలు, వంకాయ ముక్కల్ని శుభ్రంగా 2, 3 సార్లు కడిగి క్లీన్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా అన్నీ రెడీగా ఉంచుకున్న తర్వాత ఈ వంకాయ ముక్కలు తీసుకొని ఆల్రెడీ వేగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలో ఈ వంకాయ ముక్కలు వేసి బాగా వేపాలి. బాగా రోస్ట్ అయ్యే వరకు వేపుతూ ఉండి అలాగే ఇందులోని ఈ యొక్క పేస్ట్ కూడా వేయాలి. అందులోనే ఆల్రెడీ పసుపు, ఉప్పు, కారం కూడా వేసి మనం ఉంటాం కాబట్టి ప్రత్యేకించి దాంట్లో సాల్ట్, పసుపు వేయవలసిన అవసరం లేదు. అలాగే కూరగాయ ముక్కల్లో వేసి డైరెక్ట్ వేసేసుకోవచ్చు. తర్వాత టమాటాలు, కొత్తిమీర అన్నీ వేస్తే ఇలా తయారవుతుంది. ఇలా తయారైన దాన్ని ఒక 10 మినిట్స్ వరకు అలా మనం వేపుతూ సిమ్‌లో కానీ హైలో అన్నా పెట్టుకోవచ్చు, పర్వాలేదు. వేపుతూ ఉండాలి. తర్వాత ఈ మసాలా వాటర్ తీసి దాంట్లో పోసి ఆ పచ్చివాసన ఆల్రెడీ పోతుంది కాబట్టి ఆ వాటర్ వేయటం వలన మంచిగా ఒకటి 2 సార్లు తిప్పి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ సిమ్‌లో పెట్టి వదిలేయండి. తర్వాత కర్రీ ఇట్లా తయారవుతుంది. తర్వాత దాంట్లో పైన కొంచెం కొత్తిమీర అట్లా జల్లుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండే వంకాయ టమాటా మసాలా కర్రీ రెడీ. మీకు గనక నా వంటలు కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.